వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. దాండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. రండి. మహేంద్ర వర్షం వస్తుంది ఇక మా ఇంటికాడికి. నాగా ఇట్లా వస్తున్నారా? డ్యూటీ పోవాలి. డ్యూటీ పోవాలి. 25 years మా మ్యారేజ్ అయ్యి మళ్ళీ మా కంపెనీ కూడా 25 యానివర్సరీ, అందుకని పోయి టీ షర్ట్ ఇచ్చారు. మోలాన్ సీన్స్ అని మా కంపెనీ 25 years యానివర్సరీ అవుతుంది శనివారము. మాది కూడా 25 years యానివర్సరీ అయింది. వచ్చే సంవత్సరం మంచిగా గ్రాండ్గా చేద్దాము అని అనుకుంటున్నాం. ఫస్ట్ చెల్లెకి అన్నకి ఇస్తే చెల్లెకి ఇవ్వమంటారు. అదే మా ప్రేమ. మరి చూడు వాళ్ళు అన్నకి తెస్తా. ఇది కొంచెమే తాగుతాడు అన్న. ఉందా ఇంటికాడ డ్యూటీకి, ఆటో డ్యూటీకి పోయిండారా? చాయ్ తాగాలి. ఏం కూర నువ్వు? ఏంటిది చెప్పిగా. మాది అలా అయితే చికెన్ వండినా. చికెన్ కూర అయితే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం, సర్ప్రైజ్ ఇద్దాం అని అయితే వచ్చిన. అదే కదా చెప్పకుండా వచ్చినావు. మేమేమో రెడీ కాలేదు, ఇగో పిచ్చి పిచ్చిగానే ఉన్నాం. ఇలా అయితే వచ్చిన సంతోషం. మంగా చెల్లెని కూడా పిలవకపోయారు. మీరు ఏమో అనుకోకుండా వచ్చారు కదా వీళ్ళే. మేము మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినాం. మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని మేము వచ్చినాం చెప్పకుండా. అందరూ లేరా? పాపం సాయిలత లేదా, సాగర్ లేరా? కానీ పిల్లలు ఎవరు లేని టైంలో వచ్చినావు, అదే మాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కానీ వచ్చే ముందు ఒక గంట ముందు మాకు చెప్తే అందరు ఇంటికాడ ఉంటారు. ఇలా సాగర్ లేడు, సాయిలత లేదు, ఓన్లీ వదినే నేను ఉన్నాను. చిన్న కూడా ఊరు నుండి ఇవాళనే వచ్చింది. మానసా ఇక్కడ అంటే ఇద్దరు రండి, ఇక్కడ ఇక్కడ రండి. చాయ్ బాగుంది. ఇది రెడ్ రేబుల్ మామూలు రెడ్ రేబుల్ వేరే ఉంటది, నాచురల్ వేరే ఉంటది. ఇలా అన్ని కలిస్తాయి అనమాట. అశ్వగంధ అని ఇదే అలవాటు అయిపోయింది. మొత్తానికైతే ఈ టీ మాత్రం అల్లం టీ లాగా బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. రెడ్ రేబుల్ నేచురల్ ప్యూర్. మీరేం పడతారా? మేము రెడ్ లేబుల్ వాడతాము. ఇందులోనే నాచురల్ బాగుంది.